ఎవరు సార్ సార్ హలో దొంగ గారు హలో ఏమండి అతనికి కొంచెం పిలవండి హలో ఆరెంజ్ టీ-షర్ట్ చొక్కా వేసుకున్నాను ముద్దు ఏ స్కూటీ నువ్వు దిగెళ్ళి పిలువు పిలువు అతన్ని హలో సిగ్నల్ పడకుండా వెళ్తామండి. సార్ ఆ సిగ్నల్ మిమ్మల్ని చూసాను సార్, మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నా వినాయకుడు నన్నేమని పిలిచావు? ఇంకో 6 నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు నీ సార్. పేరేంటి? నా వినాయకుడిని. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకు రా మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్. మా అమ్మా నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి, ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత 2 ఏళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో, నీకు ఓకే కదా? అయ్యో, దివ్య ఆ ప్లేట్ అందుకో. ముందే ఏ ఎగ్జామే? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి. ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తానమ్మా. వినాయక, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఇది మా ఏరియా, ఎవరైనా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నన్ను చూడ్డానికి వచ్చా. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. వెళ్ళపోవా? ఇప్పుడు ఎందుకు నా వెనకొస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? అయ్యో, ఫోన్ కొట్టుకో. మా నాన్న ఎక్కడ ఉన్నారు? ప్లీజ్. ఎవరు? ఆ కూరగాయలు అమ్మేతనా? చూస్తే చంపేస్తారు. నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. సరే వస్తాను. ఇటు పక్క తిరుగు. ఎందుకు తిరగాలి? కాలేజ్ ఇటువైపే కదా.
మొహం మూసుకొని వెళ్తుంది. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లే. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాళ్ళని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా? నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. ఆ, ఆ, నువ్వు అక్కడికి చేరుకోగానే ఆ? శంకర్ నేను రిసీవ్ చేసుకుంటా. ఆ. వాడే అన్ని చూసుకుంటాడు. ఆ, ఆ. ఆ, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని క్రాస్ చేయి, అర్థమైందా? చూసుకుంటానులేనన్నా, నేను చిన్నపిల్లన్నా. ఆ, ఆ, నువ్వు కూర్చో, ఆ. నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్న. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్ ఇవ్వు. ఏంటి సార్ ఇటువైపు వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా? జెండా ఇవ్వడానికి. సరే సరే. ఆ, జాగ్రత్త. బయలుదేరుటకు సిద్ధంగా ఉండండి. శక్తి, శక్తి, ఆ నాన్న, ఇవ్వరా, తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా, తీసుకో. సరే, ఇదిగో మంచినీళ్ళ బాటిల్, జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. Your attention please. राजमंड्री से हैदराबाद जाने वाले सुपरफास्ट एक्सप्रेस थोड़ी सी देर में प्लेटफॉर्म नंबर 9 में టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే, జాగ్రత్త. ఓకే. కారు ఎవరిదయా? ఎవరిదంటే పాలకంటే నో పార్కింగ్ లో బండి పెట్టి ఎట్టెళ్ళారా? ఎవరయ్యా? అరే, ఏంటే? ఏంటయ్యా? కారు ఏదో రోడ్డు మీద వదిలేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలా నెడతావేంటి? చూడండి సార్, కారు తీయమంటుంటే. పోలీసులు కొడతావా? తీరా కారు. చేసుకుంటే ఏం చేస్తావా? నేనెవరో తెలియకుండా నా మీద చేయేస్తావా? నీ అంతు చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంట్రా, చట్టం అందరికీ ఒకటే. ఏంటి సార్ ఇది? మీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి పోయి ఒక ఎమ్మెల్యే గుర్తు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే కొడుకైతే ఏంటి సార్, ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీదే చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్ మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనే చేయను. హలో సార్, చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి, అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్ళైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్.